మనం దేనికోసం త్వరపడుతున్నాం? ఈరోజు సన్నిధిలో ప్రతి ఒక్కరూ కూడా మనందరం కూడా ప్రయాసపడవలసింది, మనందరం కూడా కంగారు పడవలసింది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? రక్షణ కోసం త్వరపడాలి. అందరూ చెప్పండి ఒకసారి, రక్షణ కోసం త్వరపడాలి. ఉన్నారా మన మధ్య రక్షణ పొందుకున్నవారు? రక్షణ పొందుకోవాలని త్వరపడేవారు ఉన్నారా? రక్షణ అంటే ఏంటి? బాప్తిసం పొందుకోవడమా? రక్షణ అంటే ఏంటి? నీటిలో మునగడమా? నీటిలో మునిగే ప్రక్రియ పెళ్లి ద్వారా జరుగుతుంది కొంతమంది చచ్చిపోయే ముందు జరుగుతుంది. ఇలాగా మనం చనిపోతున్నాం కదండి బాబు, ముసలి వయసు వచ్చేసింది, బాప్తిసం పొందితే బాగుంటుందని చెప్పేసి బాప్తిసం పొందేవారు కొంతమంది. లేకపోతే పెళ్లి కావాలి కాబట్టి పెళ్లి చేసే పాస్టర్ గారు ఖచ్చితంగా రక్షించబడి ఉండి పేరు మార్చుకుంటే తప్ప పెళ్లి చేయని అన్నాడు కాబట్టి రక్షణ పొందేవారు కొంతమంది. అయితే రక్షణ యొక్క ఉద్దేశం అది కాదండి. రక్షణ యొక్క పూర్తి ఆంతర్యము అది కాదు. రక్షణ పొందుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా త్వరపడేవారిగా ఉండాలి. నేటి కాలంలో క్రైస్తవులుగా చలామణి అవుతున్న అనేక మంది సంఘానికి వస్తున్నాం కానీ, సంఘంలో కొనసాగుతున్నాం కానీ